అతను చిన్న గ్రామానికి సర్పంచ్ అంచలంచలుగా ఎదిగారు. పార్టీకి ఎస్సీ సెల్ మండల కన్వీనర్ గా కూడా పనిచేశారు. ఊహించని రీతిలో ఎమ్మెల్యే సీటు కూడా వచ్చేసింది. ఇంకేముంది, గెలిచేస్తామని బలంగా నమ్మాడు. కట్ చేస్తే కొద్ది ఓట్ల తేడాతో ఇంటిదారి పట్టాడు. తన గత చరిత్ర, సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్వాకంతో విజయం ముందు చతికిలబడ్డాడు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మడకసిరలో కాలానుగుణంగా బలీయమైన మార్పులు వచ్చాయి. మిగిలిన రాజకీయ పార్టీలకు కూడా అక్కడి ప్రజలు అవకాశమిచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది. వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి విజయం సాధించారు. 2024 ఎన్నికల నాటికి వైసీపీ తమ అభ్యర్థిని మార్చేసింది. తిప్పేస్వామిని తప్పించి ఈర లక్కప్పకు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీతో లక్కప్ప రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ పార్టీతో మద్దతుతో గుడిబండ సర్పంచ్గా 2006లో గెలుపొందారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో వైసీపీలో చేరారు. 2015 నుంచి 2019 వరకు వైసీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్గా పనిచేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వ్యతిరేకత రావటంతో మడకసిర సీటును ఈర లక్కప్పకు కేటాయించింది. సీటు మార్పుతో ఎన్నికలకు ముందే మడకసిర వైఎస్ఆర్సీపీలో అసమ్మతి భగ్గుమనింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈర లక్కప్ప నియామకాన్ని తప్పుబడుతూ స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. సారా స్మగ్లర్లకు బాధ్యతలు అప్పగిస్తారా అంటూ బాహాటంగానే విమర్శలు చేశారు. మడకసిర ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేస్వామినే కొనసాగించాలని నినదించారు. ఇదిలా ఉంటే ఈర లక్కప్పపై పలు విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక నుంచి సారా తీసుకొస్తూ గతంలో పట్టుబడ్డారు. గుడిబండ మండలం ఇటికేపల్లి చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. లక్కప్ప తెస్తున్న మద్యాన్ని సీజ్ చేసి గుడిబండ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిసింది. కారణాలు ఏమైనా ఈర లక్కప్పే తన అభ్యర్థి అని వైసీపీ అధినాయకత్వం బరిలోకి దించేసింది. లాస్ట్ మినిట్లో అభ్యర్థిని మార్చినా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేసింది. ప్రచారాన్ని హోరెత్తించారు. చివరిలో టీడీపీ అభ్యర్థి మార్పు కూడా కలిసి వస్తోందని బలంగా నమ్మింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు గెలిచారు. తెలుగుదేశం పార్టీ మడకసిర ఇన్ఛార్జ్ గుండుమాల తిప్పేస్వామన్న గారు అన్ని రకంగా సహాయ సహకారాలతో ఎంఎస్ రాజు గారు మడకసిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎంఎస్ రాజు గారు అయితేనేమి, గుండుమాల తిప్పేస్వామి గారు అయితేనేమి ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో మడకసిర నియోజకవర్గ అభివృద్ధికి ఇండస్ట్రియల్ రూపంలోనైతేనేమి, మన ఆంధ్రనీవా కాలువ ద్వారా చెరువులకు నీళ్లు నింపే విషయం అయితేనేమి, ట్రాన్స్ఫార్మర్ తెచ్చే విషయం అయితేనేమి, రోడ్ల విషయాలు అయితేనేమి, ఏదైతే కట్ట మీద రాజీవ్ గాంధీ సర్కిల్లో సెంటర్లో ఏదైతే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందో గత ప్రభుత్వం 5 ఏళ్లైనా కూడా అది తీయలేకపోయింది. ఎంఎస్ రాజు గారు గెలిచిన 15-20 రోజులకే దాన్ని వేరే చోటుకు తొలగించి ప్రజలకు ఎంతో సౌకర్యం కల్పించినారు. ఇటువంటి ఎమ్మెల్యే మడకసిర నియోజకవర్గానికి దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎప్పుడు కూడా మరి ఎంఎస్ రాజు గారు అభివృద్ధి గురించి, పేద ప్రజల గురించి ఆలోచించడమే తన ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఎన్నుకున్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎమ్మెల్యేని మడకసిరకు పంపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వైసీపీ స్వల్ప ఆధిక్యంతో ఓడిపోవటానికి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి కారణమనే వాదనలు బలంగా ఉన్నాయి. కొందరు వైసీపీ నేతలు ఈ విషయాన్ని బాహాటంగానే అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిప్పేస్వామి పనితీరు వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. చిన్న అటెండర్ పోస్టు నుంచి ఒక స్థాయి పోస్టుల వరకు ప్రతి ట్రాన్స్ఫర్ విషయంలోనూ ఎమ్మెల్యే తిప్పేస్వామి డబ్బులు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిదీ డబ్బులతోనే ముడిపెట్టిన తిప్పేస్వామికి చివరికి టికెట్ కూడా దొరకలేదు.
వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ తేడాతో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయినా మడకశిరలో మాత్రం కేవలం 351 ఓట్లతోనే ఓడిపోయారు. దీంతో ఈర లక్కప్ప పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. కక్కలేక మింగలేక నానా పాట్లు పడ్డారు. ఎందుకిలా జరిగిందని దీర్ఘాలోచనలో పడ్డారు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాల్సిందేనని ప్రతిభూనారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న లక్కప్ప అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో బిజీ అయిపోయారు. మరి లక్కప్ప మిస్ అయిన లక్ 2029 ఎన్నికల్లోనైనా పొందుతారా లేదా అనేది ఆసక్తికర చర్చకు దారితీసింది.